కొద్దిగా అర్థమైందా, అతి ఎక్కువైపోయింది. సోనియాకి బయటకు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ వీక్లో. సోనియాని నామినేషన్ చేసే విధానంలో యష్మి మట్టికి ఇప్పుడు దాకా నెగిటివ్ షేడ్లో ఉన్న యష్మి పాజిటివ్ షేడ్లోకి మారింది రాత్రితో. యష్మి సోనియా వల్ల పాపం మధ్యలో ఆటలో అట్టి పని లెక్క నిఖిల్ నలిగిపోతుండే. అవును ఎగ్జాక్ట్లీ చెప్తున్నా. నిన్న బిగ్ బాస్ ఒకటే చెప్పాడు, నామినేట్ అయిపోయారు అందరూ, నామినేషన్ అయిపోయిన సభ్యులందరూ నుంచోబెట్టాడు, ఇందులో ఒకరిని సేవ్ చేయొచ్చు నువ్వు చీఫ్ కాబట్టి అన్నాడు. నేను అనుకున్నా ఖచ్చితంగా గ్రూప్ గేమ్ అయితే వాళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేస్తాడేమో అనుకున్నా. కరెక్ట్గా వాడు డెసిషన్ బాగా తీసుకున్నాడు. అన్ఫెయిర్ అనిపించింది ఎవరికంటే ఎక్స్పెషల్లీ నైనికాది ఏ పాయింట్స్ లేకుండా నామినేట్ చేశారు. నిజంగా ప్రేరణ చేసినా కానీ ఇంకొకరు ఎవరో చేశారు సంథింగ్, వాళ్ళిద్దరు చేసిన దాంట్లో పాయింట్స్ దొరకలా. కరెక్ట్గా తీసుకున్నాడు డెసిషన్. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, నిఖిల్ వీళ్ళిద్దరికే శత్రువులు ఇద్దరికే దూరంగా ఉంటే నువ్వు టాప్ 5కి వెళ్తావు. లేకపోతే నేను 5వ వారం 6వ వారం నామినేషన్లు వేస్తారో, నీకు ఓటింగ్ రాదు, మీది గ్రూప్ గేమ్ అని అందరికి అర్థమైపోద్ది, నేను బయటకు తోసేస్తారు. ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్ళిపోయావంటే కేవలం ఏకైక కారణం సోనియా తప్పితే నీకు ఎవరు శత్రువులు లేరు. నీ పక్కనున్న పాయిజన్, ఆ పాయిజన్ పక్కన పెట్టుకొని నువ్వు మా వాళ్ళు మా ఇది అనుకుంటున్నావు. కానీ నువ్వు అలాంటి వాళ్ళని చాలామంది చూసే వచ్చింది సోనియా బయట. సోనియాని చూసి